ఆదిలాబాద్ మెదక్ నుంచి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రుల ఎలక్షన్లో ఒక్క రూపాయి నోటు పంచకుండా ఒక్క మద్యం చుక్క పంచకుండా నీతిగా నిజాయితీగా ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తాను గెలవడం కాదు తాను గెలిస్తే యువతకి మొత్తం యువత రాజకీయాలకు ఒక స్ఫూర్తి వస్తుందనే ఉద్దేశంతో తన 19 ఏళ్ల సర్వీస్ ని అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ను వదిలిపెట్టి ఎక్కడా కూడా డబ్బులు పంచకుండా నీతిగా నిజాయితీగా ఒకవైపు 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు 7 మంత్రులు ముఖ్యమంత్రి హెలికాప్టర్లు కోట్లు సీట్లు నోట్లు మొత్తం కార్పొరేట్ శక్తులు ఒకవైపు అంజిరెడ్డి గారు గాని ఆ పక్కనున్న ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గాని వీళ్ళని తట్టుకొని ఒక యువకుడు ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని యువకుడు 2,50,000 ఓట్లలో దాదాపు 2 లక్షల ఓట్లు తెచ్చుకున్నారు. ఈ సమాజానికి తెలవాలి. ఎందుకంటే మనము రాజకీయాల్లో నీతివంతమైన రాజకీయం చేయాలి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సక్సెస్ అయితే అందరం అనుకున్నాం, చర్చించినాం. తెలంగాణ వచ్చిందే బడుగు బలహీన వర్గాలకి పేదోళ్ళకి న్యాయం జరగాలని. 2,50,000 ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓటుగా దాదాపు 60,000 పైన ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓటు 70,000 పైన వచ్చాయి. మూడో ప్రాధాన్యత వాళ్ళు అట్లా మొత్తం తీసుకుంటే 2 లక్షల పైన ఓట్లు వచ్చాడు. మన వ్యవస్థలో లోపము లేకపోతే రాజకీయ పార్టీల కుట్రల వల్ల ఆయన టెక్నికల్ గా ఓడిపోయి ఉండొచ్చు, కానీ నైతిక విజయం సాధించి ప్రత్యామ్నాయ రాజకీయాలకి ఒక దిక్సూచి లాగా ఉన్న ప్రసన్న హరికృష్ణకి తెలంగాణ సమాజం తరపున తెలంగాణ ఉద్యమకారుల తరపున ప్రత్యేక అభినందనలన్న. మీరు సాంకేతికంగా ఓడిపోవచ్చు కానీ నైతిక విజయం సాధించారు. మీ విజయ స్ఫూర్తితోటి యువకులంతా రాజకీయాలకు కోరుకుంటూ ఇవాళ ప్రధానంగా ప్రెస్ మీట్ కి ఉద్దేశం ఏంటంటే గ్రూప్ 1 పరీక్షలో జరుగుతున్న లోపాలు ముఖ్యమంత్రి గారి దృష్టికి, జరిగిన లోపాలు సభ్య సమాజం దృష్టికి, ప్రతిపక్ష నాయకుల దృష్టికి, అందరి దృష్టికి తీసుకురావడము. టెక్నికల్ విషయాలన్నీ కూడా నిపుణులు ప్రసన్న హరికృష్ణ గారు మన అశోక్ గారు చెప్తారు. ఒక జర్నలిస్ట్ గా ఒక తెలంగాణ ఉద్యమకారుడుగా నా ముందు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, నిరుద్యోగులు పంపించిన ప్రశ్నలు. టెక్నికల్ విషయాలన్నీ సార్ చెప్తారు. నేను ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకుంటున్నాను నిరుద్యోగుల తరఫున. గ్రూప్ 1 నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ల వ్యవహార శైలి ఆది నుంచి వివాదాస్పదమే. 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇస్తే కేసీఆర్ గారు వచ్చినాక 173 పోస్టులతో ఆ నోటిఫికేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత కూడా నోటిఫికేషన్ కంప్లీట్ చేయలేకపోయింది. 13 సంవత్సరాల నుంచి గ్రూప్ 1 పరీక్షని సమర్థంగా నిర్వహించలేని ప్రభుత్వాలు 2022లో వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజ్ వల్ల అప్పుడు జనార్దన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ అయింది, అప్పుడు క్యాన్సిల్ అయింది. తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ విధానం లేదని చెప్పి మళ్ళీ 2023లో క్యాన్సిల్ చేశారు. వ్యాపం స్కామ్ కు మించిన స్కామ్ అని నేను చెప్తున్నా ఒక జర్నలిస్ట్ గా ఆధారాలతోటి. మీరు ఒక గ్రూప్ 1 పరీక్షను 13 సంవత్సరాల పాటు నిర్వహించలేని ప్రభుత్వాలు 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతు కోసారు. ఉదాహరణకి తీసుకుంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, టీఎస్పీఎస్సీ మీద ఉంది. నోటిఫికేషన్ ఎవరి ప్రయోజనాల కోసం రద్దు చేశారు? జీవో నెంబర్ 55 స్థానంలో జీవో నెంబర్ 29ని ఎవరి కోసం తీసుకొచ్చారు? 2024లో జరిగిన గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చే కంటే అభ్యర్థులు వెళ్లి టీజీపీఎస్సీ చైర్మన్ ను కలిసి మాట్లాడి గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫికేషన్ పేపర్ ఖచ్చితంగా ఉండాలని, లేదంటే తెలుగు మీడియం వారికి అన్యాయం జరుగుతుందని వినతి పత్రం ఇచ్చారు. సివిల్ సర్వీసెస్ లో కూడా రీజనల్ లాంగ్వేజ్ లో ఎక్స్పర్ట్ ఉండాలి. ఏ రాష్ట్రం నుంచి పరీక్ష ప్రిపేరేటర్లు ఆ రాష్ట్రంలో గాని ఏదన్నా ఒక మాతృభాషలో గాని రీజనల్ లాంగ్వేజ్ లో క్వాలిఫై కావాలి. ఒక ఐఏఎస్ కలెక్టర్ కావాలంటే ఇంగ్లీష్ లో ప్రావీణ్యత ఉండాలి, ఒక రీజనల్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యత ఉండాలనేది బేసిక్. ఆ 2 పేపర్లు అయితేనే మిగతా పేపర్లు దిస్తారు. ఆ వివరాలన్నీ కూడా ప్రసన్న హరికృష్ణ గారు చెప్తారు. అప్లికేషన్ ఫామ్ లో డూ యూ బిలాంగ్ టు తెలంగాణ అనే ప్రశ్నకు ఎందుకు తొలగించారు? ఏ తెలంగాణ భూమిపుత్రుల త్యాగాలతో అయితే వచ్చిన తెలంగాణలో తెలంగాణకి చెందిన వారా కాదా అనే అప్లికేషన్ ఆ క్వశ్చన్ ఎందుకు తొలగించారు? కొత్త వారికి 60 పోస్టులను కాకుండా మొత్తం 563 పోస్టులకు నోటిఫికేషన్ ఎందుకు కల్పించారు? పాత పోస్టులు 500, కొత్త పోస్టులు 63. టెక్నికల్ గా చూస్తే 63 పోస్టులకి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. గ్రూప్ 1 పోస్టులు మల్టీ జోన్ పోస్టులు కాబట్టి నాన్ లోకల్ వాళ్లకు అప్లికేషన్ దశలోనే మల్టీ జోన్ ప్రిఫరెన్స్ ఎందుకు అడగలేదు? చాలా మంది సెలెక్ట్ అయిన వాళ్ళ విషయంలో మల్టీ జోన్ ఆంధ్ర వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళకి క్యాస్ట్ రిజర్వేషన్ కూడా పెడుతున్నారు. మల్టీ జోన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్ వర్తించదనే విషయం అందరికీ తెలుసు. అలాంటిది మొన్న విడుదల చేసిన రిజల్ట్ లో మల్టీ జోన్ పక్కన క్యాస్ట్ రిజర్వేషన్ పెట్టారంటేనే లోకల్ పిల్లలకి అన్యాయం జరిగిందని అర్థమవుతుంది. అదేవిధంగా
కీలో తప్పులున్నా కూడా మొండిగా ఎందుకు ముందుకెళ్లారు? కీ విషయంలో తప్పులను డిఫెండ్ చేసుకోవడానికి తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని ఎందుకు చెప్పారు? సిలబస్ లో తెలుగు అకాడమీ పుస్తకాలే ప్రామాణికం అని చెప్తారు. రిజల్ట్ వచ్చినాక తప్పులున్నాయని చెప్తే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదని చెప్తారు. టాప్ 100లో ఎస్సీ వర్గానికి చెందిన 3, ఎస్టీకి చెందిన 5 కుల ఎలా సాధ్యం? ఇంత తక్కువ మెంబర్స్ ఎప్పుడు రాలేదు. అదేవిధంగా ఇవన్నీ కూడా నేను అడుగుతున్న ప్రశ్నలు కాదు, నిరుద్యోగులు నాకు పంపించి ఒక జర్నలిస్ట్ గా, తెలంగాణ ఉద్యమకారుడుగా ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, టీజీపీఎస్ కి అడుగుతున్న ప్రశ్నలు. ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కి ఒక హాల్ టికెట్, మెయిన్స్ ఎగ్జామ్ కి ఒక హాల్ టికెట్ వేరువేరుగా ఎందుకు ఇచ్చారు? ప్రపంచ చరిత్రలో కూడా ఏ ఎగ్జామ్ కూడా ఒకటే హాల్ టికెట్ ఉంటది. ఇక్కడనే పెద్ద కుట్ర దాగుందని చెప్తున్నారు. మన తెలుగు మాతృభాషలో రాసిన వారికి మార్కులు ఎందుకు తక్కువ వేశారు? టాప్ 100లో ఎస్సీలు, ఎస్టీలు ఎందుకు లేరు? టాప్ 500లో ఎస్సీలు, ఎస్టీలు ఇంత తక్కువగా ఎందుకు వచ్చారు? గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా కోర్టులు మాకు సహకరిస్తాయనే విషయాన్ని ఒప్పుకున్నారు. ఎక్కడైనా రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీరు ఎన్ని కేసులు వేసినా కోర్టులు మాకు సహకరిస్తాయని చెప్తున్నారంటే కోర్టులు రాజీ పడ్డాయని చెప్తున్నారా? మరి దీని మీద ముఖ్యమంత్రి గారు వివరణ ఇవ్వాలి. కోర్టుల యొక్క విశ్వసనీయతని, కోర్టుల యొక్క చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి గారు ఏ విధంగా చెప్తారు? అంటే కోర్టులను మేనేజ్ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు బహిరంగంగా చెప్పదలుచుకున్నారా? గ్రూప్ 1 లాంటి హై క్యాడర్ పోస్టుల్లో రీకౌంటింగ్ లాంటి విషయం ఏంటి? రీకౌంటింగ్ అనేది హై స్కూల్ స్థాయిలోనో, స్కూల్ స్థాయిలోనో, ఇంటర్మీడియట్ స్థాయిలోనో ఒకవేళ టీచర్లు పొరపాటుగా దిద్దితే రీకౌంటింగ్ చేస్తారు. రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన గ్రూప్ 1 లాంటి పోస్టుకి రీకౌంటింగ్ చేస్తున్నారంటే రీకౌంటింగ్ ఎగ్జామ్ పేపర్ వాల్యుయేషన్ చేసిన వాళ్ళ యొక్క అర్హత ఏంటి? వాళ్ళ ప్రామాణికత ఏంటి? మరి రీకౌంటింగ్ కి అవకాశం ఇచ్చిన వాళ్ళు మరి రీవాల్యుయేషన్ కూడా అవకాశం ఎందుకు ఇయ్యరు? యూపీఎస్సీ అండ్ అదర్ స్టేట్ ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 లాంటి క్యాడర్ పోస్టులలో 50% వరకు మాత్రమే మెరిట్ ఉంటుంది. ఇంతవరకు యూపీఎస్సీ చరిత్రలో టాప్ స్కోర్ 50% ఎప్పుడు దాటలేదు. కానీ ఇక్కడ 60-70 వరకు దాటిపోయింది. మరి అంటే ఇంత స్కోర్ యూపీఎస్సీలో 42% స్కోర్ దాటిన వాళ్ళు ఇక్కడ ఎట్లా వచ్చారు? యూపీఎస్సీ జనరల్ గా టఫ్ ఎగ్జామ్ కంపేరింగ్ టు ద సార్ చెప్పాలి. అది సెకండ్ టైం నిర్వహించిన గ్రూప్ 1 కేవలం బయోమెట్రిక్ లేదని మాత్రమే ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం తానే స్వయంగా నిర్వహించిన గ్రూప్ 1 లో జరిగే తప్పులు తనకు తెలియట్లేదా? మొత్తం భారతదేశ చరిత్రలో ఏ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కింద 30 కేసుల పైన వచ్చినాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఒక్క బయోమెట్రిక్ విషయంలో తప్పు జరిగిందని చెప్పి క్యాన్సిల్ చేశారు కదా. 30 కేసులు ఎక్కడా కూడా కేసులు కొట్టేలే హైకోర్టు, సుప్రీంకోర్టు. మీరు లేటుగా వచ్చిరని సాంకేతిక కారణం చూపించింది తప్ప గ్రూప్ జీవో నెంబర్ 29 రాజ్యాంగానికి విరుద్ధమని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి మీరు ఆలోచించండి. ఈ గ్రూప్ 1 అనేది ఎప్పటికైనా రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఫలితాలు ప్రకటిస్తే భవిష్యత్తులో కూడా కొట్టేసే ప్రమాదం ఉంది. అప్పుడు ఎవరు ఆన్సర్ చెప్తారు? ఎవరైతే టాప్ మార్క్స్ స్కోర్ చేశారో వారి పేపర్స్ ని మాకు నమూనాగా ఇవ్వండి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. ఎందుకంటే ఇంత హైయెస్ట్ స్కోర్ చేసిన ప్రతిభ గల అభ్యర్థుల పేపర్లు బయటకు చెప్తే ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నమూనాగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ కావాలి, మెయిన్స్ ఎగ్జామ్ లో ఎలా స్కోర్ చేయాలనేది మాకు అందరికీ ఆదర్శంగా ఉంటుందని అడుగుతున్నారు. 10 years తర్వాత వచ్చిన గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం కలలు కన్న ప్రతి ఒక్క గ్రూప్ 1 ఆస్పిరెంట్ ని గ్రూప్ 1 అనేది ఒక 10th క్లాస్ ఎగ్జామ్ లాగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రూప్ 1 అంటే వేలం వేసి అమ్ముకునే విధంగా చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు బహిరంగ సవాల్ విసురుతున్నారు. దీనిలో ఆది నుంచి తప్పుల తడక ఉంది. 100కు పైగా తప్పులు ఉన్నాయి. మీరెందుకు టీజీపీఎస్సీ చైర్మన్లు గతంలో ఉన్న జనార్దన్ రెడ్డి గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, బుర్రా వెంకటేశం గారు కావచ్చు, నిరుద్యోగులకు ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు? విజిటింగ్ అవర్స్ 3 to 4 లో ఎవరైనా కలవడానికి వెళ్తే ఆధార్ కార్డు, హాల్ టికెట్, ఫోన్ నెంబర్ తీసుకొని ఒక 4 కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళి ఏదో జైల్లో, తిహార్ జైల్లో టెర్రరిస్టులను కలిసినంత పని అవుతుంది బుర్రా వెంకటేశం గారిని కలవాలంటే. సెక్రటరీ ఆయన నికోలస్, ఆయన పేరేం పేరు నవీన్ నికోలస్ అయితే అసలు అసాధ్యం ఆయన కలవడం. మనం ప్రధానమంత్రిని కలవచ్చు కానీ నవీన్ నికోలస్ ని కలవరేము. గ్రూప్ 1 ఏమన్నా పాకిస్తాన్ లో ఉందా? టీజీపీఎస్సీ ఆఫీసు ఎప్పుడు పోయినా 50 నుంచి 100 మంది పోలీసులు ఉంటారు. జవాబుదారీతనము, పారదర్శకత లేకపోవడం అంటేనే అక్కడ అవినీతి జరుగుతుంది, కుట్రలు జరుగుతున్నాయని అర్థం. అదేవిధంగా కొన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే గ్రూప్ 1 ఎగ్జామ్ వస్తుంది, నోటిఫికేషన్. చాలా మంది బయట సమాజానికి 563 పోస్టులే కదా, తర్వాత రాసుకోవచ్చు అంటారు. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా ఈ 500 పోస్టుల కోసం ఇంత లొల్లేందుకు మళ్ళీ ఎగ్జామ్ లో ప్రిపేర్ కమ్మన్నారు. 13 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ 30 లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేసుకున్నారు. 4 లక్షల మంది అభ్యర్థులు రాసిన వచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకసారి గ్రూప్ 1 ప్రిపేర్ కావడం అంటే దాదాపు 10 సంవత్సరాలు తమ జీవితంలో విలువైన యవ్వనాన్ని, తమ పేరెంట్స్ యొక్క ఖర్చు పెట్టిన కాలాన్ని, అలాంటిది
గ్రూప్ 1 ఎగ్జామ్స్ ని ఇంత నిర్లక్ష్యంగా ఇంత ట్రాన్స్పరెన్సీ లేకుండా నిర్వహిస్తున్నారంటే ఖచ్చితంగా దీనిలో కుట్ర ఉందని ఒక జర్నలిస్ట్ గా నాకు చాలా సమాచారం ఉంది. నేను బహిరంగ సవాల్ విసురుతున్నా. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మధ్యప్రదేశ్ లో ఏ విధంగా అయితే వ్యాపం స్కామ్ ఉందో అంతకి మించిన స్కామ్. 3 టీజీపీఎస్సీ చైర్మన్లు మారారు, 2 ప్రభుత్వాలు మారినాయి. కానీ గ్రూప్ 1 పేపర్ లీక్ చేసిన వాళ్ళకి శిక్ష పడలే. గ్రూప్ 1 పేపర్ లో జరిగిన లోపాల మీద ఎవరు ఆన్సర్ చెప్పరు. ఇది ముఖ్యమంత్రి గారికి, టీజీపీఎస్ చైర్మన్ కి బహిరంగ సవాల్. ఎవరు చర్చకు వస్తారో రాండి. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. రాజ్యాంగ నిపుణులు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిలు కూడా, రిటైర్డ్ జడ్జిలు కూడా ఉన్నారు. ఇది ఓపెన్ ఛాలెంజ్ టు టీజీపీఎస్సీ. 2 రోజుల క్రితం రిలీజ్ చేసిన ప్రెస్ నోటు, వెబ్ నోటు ఎస్సీ ఎస్టీలకి మార్కులు టాప్ 100 లో 3 వచ్చిరని అందరు అడుగుతుంటే ఆ వెబ్ నోటు డిలీట్ చేసిర్రు. ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో మీరు ఆన్సర్ చెప్పాలి. టీజీపీఎస్సీ పేపర్ ప్రకటనలో దేశంలోనే అత్యుత్తమ ప్రొఫెసర్స్ పేపర్ కరెక్షన్ చేపించామని చెప్పారు. అంత అద్భుతమైన లెక్చరర్స్ తో కరెక్షన్ చేసినందుకు మరి ఎక్కువ పేపర్స్ మార్కులు ఎక్కువ వేశారా, పేపర్లలో కంటెంట్ ఉన్నందుకు వేశారని కూడా అడుగుతున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే గ్రూప్ 1 పరీక్ష అనేది ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా తప్పుల తడకతో ఉందని, నేను పబ్లిక్ పాలసీలో ఒక మాస్టర్స్ డిగ్రీ చేసిన, జర్నలిజంలో ఒక పిహెచ్డి చేసిన, కోటి ఉమెన్స్ కాలేజీలో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన, అన్ని రకాల సాంకేతిక నిపుణులు, రాజ్యాంగ నిపుణులు, ఈ దేశంలో ఉన్న ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడినాక నేను మాట్లాడుతున్నా. ఈ నిరుద్యోగులు తరపుతున్నా నేను మాట్లాడుతున్నది తప్పని ప్రూవ్ చేస్తే టీజీపీఎస్సీ ప్రూవ్ చేసి ఏదానికైనా నేను సిద్ధం. టీజీపీఎస్సీని నేను అడుగుతున్నా, నిరుద్యోగులు రైజ్ చేస్తున్న ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారు? మేము, మా నిపుణుల బృందము, మా ప్రసన్న హరికృష్ణ, మా అశోక్ సారు, మేమంతా కూడా మీ దగ్గరకు వస్తాం. మా క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకి హృదయపూర్వక అభినందనలు. దయచేసి మీడియా నిరుద్యోగుల తరపున ఈ ప్రశ్నలు సమాజంలోకి తీసుకెళ్లండి, ప్రతిపక్ష పార్టీల దృష్టికి తీసుకెళ్లండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లని కోరుతూ ఇప్పుడు ప్రసన్న హరికృష్ణ గారు సుదీర్ఘంగా దీనిలో ఉన్న టెక్నికల్ విషయాలు ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా వివరించాల్సిందిగా కోరుతున్నాం.